Sati. Oh, hi. Hello family members and welcome back to my channel. It's me Agukat once again, and first of all, don't forget to subscribe my channel and like, comment, share, and please don't skip my video. I want to watch till the end. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరైతే ముందుగా అయితే పిక్సెల్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. చూసారు కదా, పిక్సెల్ యాప్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా వస్తుంది. మీరు అమ్మటనే నేనైతే సైజ్ క్లిక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక లేయర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 3:4 ఆస్పెక్ట్ రేషియోలో ఏదైతే ఉందో ఆ సైజ్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అమ్మటనే కలర్స్ క్లిక్ చేసి వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను. మీరు తీసుకోండి, మీకు నచ్చిన కలరు అకార్డింగ్ టు యువర్ డిజైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే ఒక కార్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇన్పుట్ చేస్తున్నాను అనమాట. నేను డిజైన్ చేయాలనుకున్న కార్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ కార్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే కొంచెం క్రాప్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. మీరు చూడొచ్చు, సగం మిడిల్ బట్టికి క్రాప్ చేసుకోవాలి. కార్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని వెనకాల టెక్స్ట్ రావాలి కదా, ఆ విధంగా అయితే వచ్చేటట్టు కోసం నేనైతే సగానికి అయితే క్రాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దాన్ని అయితే కొంచెం మిడిల్లో అంటే 3/4 హాఫ్ ఏదైతే ఉందో దాని బట్టి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి స్కై ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్ చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు, దాన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, దీనికి కరెక్ట్గా మిడిల్లో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి షేప్స్ క్లిక్ చేసేసి గ్రేడియంట్ ఏదైతే కలర్స్ ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి గ్రేడియంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ట్యాప్ చేసి బ్లాక్ గ్రేడియంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటేమో ట్రాన్స్పరెంట్, బ్లాక్ కలర్ ఏమో మామూలు కనిపించే విధంగా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ విధంగా మీరు కరెక్ట్గా కొంచెం చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అక్కడ మీరు చూసిన ట్రాన్స్పరెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అది తీసుకొచ్చి కరెక్ట్గా ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ లేయర్లో మీరు వైట్ తీసుకున్నారు కదా, దాన్ని అయితే బ్లాక్ చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసరికి ఇప్పుడు మీరు అన్నిటికి కూడా లాక్స్ అయితే వేసుకోండి. ఇప్పుడు కింద మీరు చూసుకుంటే కొంచెం ప్యాచ్ లాగా అయితే కనపడుతుంది అనమాట. అందుకోసం అయితే కింద ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని స్మూత్నెస్ చేస్తున్నాను అనమాట. మీకు తెలుసు కదా, ఎరేజర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని స్మూత్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే మనం కారు పిఎన్జీ ఏదైతే ఉందో అది పిఎన్జీలో మనం ముందుగా అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలో వీడియో లింక్ ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇప్పుడు ఆ పిఎన్జీ ఏదైతే ఉందో మనం కన్వర్ట్ చేసుకున్నాం కదా, కార్ ఇమేజ్ ఏదైతే పిఎన్జీ ఉందో దాన్ని అయితే ఇన్పుట్ చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, కరెక్ట్గా ఆ కారు ఏదైతే ఉన్నాయో ఈ వీల్స్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, సైజ్ కానీ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటి సహాయంతో అయితే నేను అడ్జస్ట్ అయితే చేసుకున్నారు. మీరు చూడొచ్చు, వండర్ఫుల్గా అయితే ఉందన్నమాట. ఏంటంటే కారు వెనకాల స్కై ఏదైతే ఉందో అది కరెక్ట్గా రియలిస్టిక్గా ఉన్నట్టుంది. ఇప్పుడు వచ్చేసరికి ఫెరారీ అని చెప్పేసి టైప్ చేశాను. మంచి ఫాంట్, టాల్ ఫాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, ఫెరారీ అని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడైతే నేను పర్స్పెక్టివ్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది కదా, దానికోసం ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇప్పుడు మీరు చూడొచ్చు టెక్స్ట్ ఏదైతే ఉందో అది కొంచెం సాగదీయడానికి అయితే బాగా పనికి వస్తుంది అనమాట. టాల్ ఫాంటే అది, ఇంకా టాల్గా చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనం జస్ట్ అడ్జస్ట్ చేసుకోవటం, ఎనేబుల్ అని క్లిక్ చేస్తే చాలు. మీరు చూడొచ్చు, సాగిపోయింది అనమాట ఫెరారీ అనేది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను, స్పేసింగ్. మీరు కూడా మీకు నచ్చినట్టుగా మీ విధంగా ఇది చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది చూసారా, పిఎన్జీ ఏదైతే ఉందో కార్ పిఎన్జీ, అది టెక్స్ట్ పైకి వెళ్ళాలన్నమాట. టెక్స్ట్ పైకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇంకా టెక్స్ట్ ఏదైతే ఉందో మనం ఫెరారీ కార్ అనే టెక్స్ట్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం గ్రేడియంట్ అయితే ఇస్తున్నాను అనమాట. అంటే పైన ఏమో లైటింగ్తో ఇస్తున్నాను, కింద ఏమో కొంచెం డార్క్గా చూడొచ్చు మీరు. రెడ్ కలర్ డార్క్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డార్క్ చేస్తున్నాను. కింద వచ్చేసరికి గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫెరారీ అని చెప్పి పైన అయితే బాగా హైలైట్ అవుతుంది, కింద వచ్చేసరికి షాడో ఉండదు అనమాట. షాడో ఎందుకంటే కార్ అనేది ఎలివేట్ అవ్వాలన్నమాట అక్కడ. అందుకోసం అయితే నేనైతే కార్ కోసం అయితే ఇదైతే చేశాను అనమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఫెరారీ అని చెప్పి అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ అదే కార్ని మళ్ళీ ఇంకొక లేయర్ అయితే తీసుకుంటున్నారు. చూడొచ్చు మీరు, నేనైతే 3:4 కానీ 3:2 అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అంటే దానికి స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో అవి రాస్తారు కదా, ఆ విధంగా అయితే చూపించడం కోసం అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, దానికి స్టోక్ ఇస్తున్నాను అన్నమాట చుట్టూరు, అంటే కొంచెం ఎలివేట్ అవ్వడం కోసం. మీరు చూడొచ్చు, అది చూసారు కదా.
ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, సింపుల్గా అయితే మీరు దాని గురించి ఏవైతే రాయాలనుకుంటున్నారో ఆ కార్ స్పెసిఫికేషన్స్ కానీ, మోడల్ కానీ చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్రేక్ డౌన్ సిరీస్ కోసం అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్కి మీరు వేరే ఛానల్స్ చూసుకుంటే కంపల్సరీ వాళ్ళైతే 30 నిమిషాలు 50 నిమిషాలు అయితే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తారు. కానీ నేను మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయకుండా డిజైనింగ్ నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను.